గత కొద్ది రోజులుగా మనకి యూరియా కష్టాలు అయితే రైతులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో. దానికి గల కారణం ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి తెలంగాణకి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని అయితే కేటాయించింది. బట్ ఏంటంటే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఏదైతే కేటాయించిందో 9 లక్షల మెట్రిక్ టన్నులు అది ఇవ్వట్లేదని చెప్పేసి అయితే తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు, చెప్తున్నారు అక్కడ. కానీ రైతన్నలకు మాత్రం ఒక యూరియా బస్తా ఇవ్వడం కోసం లైన్లో గంటలు గంటలు నిలబడి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసులు వచ్చి కొట్టే ప్రయత్నం చేసినారు, కొట్టారు కూడా. మనకి చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. ఒక యూరియా బస్తా ఇయ్యని వాళ్ళు, ఒక యూరియా సంచి ఇయ్యని వాళ్ళు ఏం సీఎం అని చెప్పేసి రైతుల నుంచి అయితే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీకే నష్టం అయితే తెలంగాణ ప్రభుత్వానికి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనకు రావాల్సిన ఏదైతే 9 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నదో దాంట్లో దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నులు అనేది కొరతుందంట. దాని వల్లే మనకి యూరియా అయితే సరిపోవట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే యూరియా అనేది అయితే పంటలకు ముఖ్యం. ఇప్పుడు ఆ యూరియా లేకపోతే పంట ముందుకు పోదు, రైతన్నలకి గడవదు, ఆ పంట చేతికి రాదు, ఆగమైపోతుంది.